స్వేదజ అని పిలుస్తారన్నమాట. అంటే ఏంటనుకుంటున్నారా? చెమట నుండి పుట్టినది అని అర్థం మాట. కుంభకర్ణుడి కుమారుడైన భీముడనే రాక్షసుడు ఈ అడవిలో నివసించే ప్రాణాలన్నింటినీ భయభ్రాంతులకు గురి చేసేవాడనమాట. అతని దుర్మార్గం ఎంత తీవ్రంగా ఉండేదంటే, శివుడు తన రుద్ర రూపంలో అవతరించాల్సి వచ్చింది. ఆ యుద్ధం యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉండేదంటే, శివుని చెమట ధారలుగా కారి భీమా నదిగా ఏర్పడింది. నిర్మాణపరంగా చూసుకుంటే బ్లాక్ బాసాల్ట్ రాక్ అంటే నల్ల బాసాల్ట్ రాతితో నిర్మించబడినది. హేమాడ్ పంతి అనే నిర్మాణ శైలిలో ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు మాట. మానవ రూపాలు మరియు దేవతల క్లిష్టమైన శిల్పాలు 13వ శతాబ్దానికి చెందినవిగా ఇక్కడ గుర్తించారు. ఈ ప్రదేశం ఒక బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ అండి. అంటే జీవ వైవిధ్యం కలిగిన ప్రదేశం మాట. ముఖ్యంగా ఇక్కడే పెద్ద పెద్ద ఎగిరే ఉడతలు కూడా నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా మనం తెలుసుకోవాలి. మనం చూసే ఆలయం ఇప్పుడు ఏదైతే ఉందో అది కాకుండా అడవిలో లోపలికి ఇంకా వెళితే గుప్త భీమాశంకర్ అనే ఒక ప్రదేశం ఉందట. సాధువులు అక్కడే అసలైన శక్తి ఉందని నమ్ముతారు. ఇప్పటికీ చాలామంది ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది వెళ్ళామని చెప్తున్నారు. నేను ఇప్పటి వరకు ఆ ప్లేస్‌ని చూడలేదు. మీలో ఎవరైనా వెళ్ళుంటే దాని వివరాలు కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. మిగిలిన వాళ్ళు తెలుసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిగ్రహానికి సంబంధించిన క్షేత్రం ఇది. శని దోషాలు, కష్టాలు ఉన్నవారికి ఈ క్షేత్ర దర్శనం ఎంతో ఊరటనిస్తుందన్నమాట. అర్ధాష్టమ శని లాంటి ఎన్నో కష్టాలలో ఉన్నవారికి కూడా ఈ క్షేత్రానికి వెళ్ళడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. భీమాశంకర్ చెడును నాశనం చేసేవాడు కదా! వ్యసనం, కోపం లేదా భయం వంటి అంతర్గత దుర్గుణాలలో ఉన్నవారిని కూడా ఈ ప్రదేశానికి వెళ్ళడం వల్ల ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. మనం దానితో పోరాడడానికి కావలసిన శక్తిని మనకి ప్రసాదిస్తాడు అని ఇక్కడ నమ్మకం. సేతు బందేతు రామేశం. కేదార్నాథ్ నుండి గీసిన ఆ సరళరేఖ ఇక్కడ ముగుస్తుంది. అదే రామేశ్వరం. కేదార్నాథ్ ఉత్తర ధ్రువం అయితే, రామేశ్వరం ఆధ్యాత్మిక దక్షిణ ధ్రువం మాట. కాశీ గంగా జలాలను తెచ్చి రామేశ్వరంలో పోయాలి. రామేశ్వరంలో ఇసుకని తీసుకువెళ్ళి కాశీలో కలపాలి అని మనం ఎంతగానో నమ్ముతాం కదా! దీని ద్వారా దేశం మొత్తం ఒకటవుతుందనే గొప్ప ఉద్దేశం ఆదిశంకరాచార్యుల వారిది. ఎంత తెలివిగా, ఎంత గొప్ప నిర్ణయం చేశారో చూడండి స్వామివారు.